హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ క్యాంపింగ్ది మాది డే 2 వీడియో. డే 1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డే 1 వీడియో చూడండి. ఎందుకంటే ఇది కంటిన్యూషన్ వీడియో యాక్చువల్గా. సో సెకండ్ రోజు మేము క్యాంపింగ్లో ఏం చేసాము అనేది. వెదర్ అంతా నైట్ ఆల్మోస్ట్ 12 అయింది అందరం మాట్లాడుకొని పడుకునేసరికి. సో ఇంకా కాకపోతే నాకు మార్నింగే మెలకు వచ్చింది. అప్పటికి ఇంకా ఎవరూ లేవలేదు. సో మార్నింగ్ లేవగానే ఒక రౌండ్, యాక్చువల్గా క్యాంప్ గ్రౌండ్ అంతా ఆల్మోస్ట్ 60 సైట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ 60 సైట్స్ ఒక రౌండ్ అంతా వేసి చూద్దాం ఎలా ఉన్నాయి అన్ని సైట్స్, అందరూ టెంట్స్ ఎలా వేసుకున్నారు చూద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇది లోపల యాక్చువల్గా మేము లోపల కొంచెం కంఫర్టర్స్ అట్లా కింద ఒక మ్యాట్ అలాంటివి తెచ్చుకున్నాము కొంచెం మెత్తగా ఉండడం కోసము. అంత చలేం పెట్టలేదు, బట్ బాగుండే, వెదర్ అంతా బాగుండే. ఇది ఓవరాల్ సైట్ మాది. సో ఇంకా నేను ఇంకో ఫ్రెండ్ అండ్ మా బుడ్డోడు అందరం కలిసి క్యాంప్ గ్రౌండ్ అంతా ఒక రౌండ్ చుట్టేసేద్దామని చెప్పేసి, అండ్ అందరూ డిఫరెంట్గా ఎలా వేసుకున్నారో టెంట్లు అవన్నీ చూడడం కోసము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఓవరాల్ క్యాంప్ గ్రౌండ్. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఆర్వీ అంటారు దాన్ని. ఆర్వీ అంటే ఏంటంటే వెహికల్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మనం రెంటల్ తీసుకోవచ్చు. చాలామంది సొంతంగా ఆర్వీని కొనుక్కుంటారు. అందులోనే బాత్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, లైక్ ఆల్మోస్ట్ ఒక చిన్న హౌస్లా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ బస్లో వచ్చిర్రు, చాలా పెద్ద గ్యాంగ్ వచ్చింది వాళ్ళది. ఇదొకటి అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. వీళ్ళు టెంట్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు, కార్ మీదనే అలా వేసేసుకున్నారు. ఒక ఫెసిలిటీ అలా ఉంటుంది అనుకుంటాను టెంట్. అండ్ ఇక్కడ మీరు ఇంకా చూస్తున్నారు కదా, ఇది కూడా ఇంకో ఆర్వీ అనమాట. సో అలా ట్రక్కి వెనకాల అది అటాచ్ చేసుకొని తీసుకొని వచ్చేస్తారు. ఇంకా అందులోనే అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. యూజువల్గా ఫ్రైడే సాటర్డే ఎక్కువ ఉంటారనమాట. సండే ఇంకా మండే వర్కింగ్ కాబట్టి సో ఇవాళ మీకు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూసినవి ఏంటంటే క్యాబిన్స్ అంటారు. క్యాబిన్స్ ఏంటంటే కైండ్ ఆఫ్ వీటిని మనము అగైన్ సేమ్ మనం సైట్ ఎట్లా బుక్ చేసుకున్నామో వీటిని కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే వీటి కండిషన్ ఏంటంటే 1 వీక్ బుక్ చేసుకోవాలన్నమాట క్యాబిన్ మినిమము. మన టెంట్ వేసుకునే ప్లేస్ ఏమో అవి ఒక 2 డేస్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. సో అందుకే ఇది కొంచెం కాస్ట్లీ అవుద్ది, బట్ బాగుంటుంది. ఇందులో కూడా లైక్ మనకి ప్రైవేట్ అన్ని కంప్లీట్ మనకే ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఓపెన్ ఉంటే లోపల చూద్దాం అనుకొని వెళ్తే అది ఓపెన్ లేదు. సో ఒకసారి ట్రై చేయాలి క్యాబిన్ కూడా ఎప్పుడన్నా. అలా కార్ మీద లగేజ్ పెట్టుకోవడానికి అలా ఫిట్టింగ్ చేయించుకుంటారు ఇక్కడ. వీళ్ళైతే ఎవరో లోపల మొత్తం లోపల వేసుకున్నారు టెంట్లు. సైటే అలా ఉన్నట్టుంది యాక్చువల్గా. ఇది కనిపించేది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్చువల్గా. ఇది ఏంటి, ట్రక్కి తగిలించుకొని వచ్చేదన్నమాట. దీన్ని వీళ్ళు అగైన్ ఇందులోనే నాకు తెలిసి కన్వర్టిబుల్ అనుకుంటాను. మీరు చూస్తున్నారు కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే బెడ్ల లాగా ఆల్మోస్ట్ టెంట్ల లాగా అయిపోతుంది అనుకుంటాను. మేము వచ్చేసరికి ఇంకా మా వాళ్ళు లేచేశారు. ఎందుకో బాగుంటుంది బయట యాక్చువల్గా. రోజు ఇంట్లో ఉండేదానికంటే అలా బయట ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. ఆబ్వియస్గా మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఛాయ్ లేనిది ఉండదు కదా. సో మా వాళ్ళు ఛాయ్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఛాయ్ పక్కనే ఇంకో మన రెగ్యులర్ ఐటమ్ యాక్చువల్గా ఉప్మా కూడా రెడీ అవుతుంది. ఇది సిలిండర్ టైప్ అనమాట. మన దగ్గర సిలిండర్ ఉంటుంది కదా, అలా చిన్న సిలిండర్ యాక్చువల్గా. సో ఇంకా అందరూ మార్నింగ్ పిల్లలందరూ ఇంకా లేచి వాళ్ళను ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసుకొని ఇంకా అందరము రెడీ అయ్యాము. మేమందరం వచ్చేసరికి మా కోసం చాయ్ రెడీగా ఉంది అండ్ ఉప్మా కూడా రెడీ అవుతుంది.
ఇంకా టీ తాగేసి ఉప్మాని చూస్తేనైతే నాకు మన ఇండియాలో ఏదైనా ఫంక్షన్ అయినా కానీ ఏదైనా పెళ్ళి ఫంక్షన్ హాల్ దగ్గర ముందు రోజు కానీ ఆర్ మార్నింగ్ కానీ లైక్ ఫస్ట్ థింగ్ ఏం చేయమంటాం మనం వంటలతోని కూడా లైక్ ఫస్ట్ ఒక ఉప్మా చేయమంటాం కదా. ఆర్ మన ఇంట్లో అయినా సరే ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు, ఉప్మా పెడతారు. నాకు సేమ్ అదే గుర్తొచ్చింది అనమాట యాక్చువల్గా, దట్టు విత్ చట్నీతో. సో సేమ్ ఫీలింగ్ వచ్చింది, ఏదో ఇంటి దగ్గర ఫంక్షన్ అయినట్టుగా. సో ఇంకా ఉప్మా టీ తాగేసి ఉప్మా తినేసి పక్కనే ఒక హైక్ ఉందన్నమాట, ట్రెక్కింగ్ లైక్ ఆల్మోస్ట్ ఒక 1 hour ట్రెక్. సో మేము బాయ్స్ అందరు కలిసి ఏం చేసామంటే ఇంకా ట్రెక్ వెళ్ళాము. ఒక బ్లాక్ రాక్ స్టేట్ పార్క్ మేము వెళ్ళింది. సో బేసిక్గా ఆ బ్లాక్ రాక్ అనే మౌంటైన్, సో ఆ మౌంటైన్ పైనకి ఎక్కడం అనమాట. చాలా స్టీప్ ఉండే, స్టార్టింగ్లోనైతే ఆల్మోస్ట్ చాలా టైర్డ్ అయిపోయినాం. యా ఇదే కనిపిస్తుంది కదా, ఇది పీక్ పాయింట్ అనమాట, లైక్ కంప్లీట్ వ్యూ చూసే పాయింట్. ఆల్మోస్ట్ 1/2 hour పైకి 1/2 hour కిందికి. వ్యూస్ మాత్రం చాలా బాగుండే. ఎప్పుడైనా సరే ఇలా ట్రెక్కింగ్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ ట్రెక్ కానీ హైక్ కానీ చేస్తే అసలు వ్యూస్ చాలా బాగుంటాయి. సో యాక్చువల్గా అదే నేను ఫస్ట్ డే 1 వీడియోలో చెప్పినట్టుగా మేము 2 daysకి బుక్ చేసుకున్నాము, లైక్ ఫ్రైడే నుంచి సండే వరకు. బట్ ఏమైందంటే మాకు ఫ్రైడే కుదరలేదు, వెదర్ బాగాలేకుండే, థండర్ స్టార్మ్స్ అన్నారు. సో అందుకనే ఫ్రైడే రాలేదు, మేము సాటర్డే వచ్చాం అనమాట. అందుకనే ఇవాళ ఇంక మేము 12 లోపు వాళ్ళకి ఇచ్చేసేయాలి సైట్, క్యాంప్ సైట్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. అందుకే ఎక్కువ స్పెండ్ చేయలేకపోయినాము. సో ఇంకా సరే ఈ ట్రెక్కింగ్ ఒకటి ఫినిష్ చేసుకోని అని చెప్పేసి ఈ ట్రెక్ ఒకటి ఫినిష్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ మాకు ఒక 1 hour పట్టిందనమాట ఫుల్ ట్రెక్ చేయడానికి. ఇంకా ఈ ట్రెక్కింగ్ అంతా చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ బార్బెక్యూ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు మీరు చూసినవి హాట్ డాగ్స్ అంటారు. యాక్చువల్లీ ఇవి నార్మల్గా అయితే చికెన్ ఉండవు, మేము చికెన్ హాట్ డాగ్స్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇవి ఇలా బార్బెక్యూ చేసుకొని అండ్ సైడ్కి వెజిటేరియన్స్ కోసం లైక్ పనీరు, ఆలు, లైక్ క్యాప్సికమ్ అట్లా డిఫరెంట్వి. యాక్చువల్గా చాలా బార్బెక్యూ చేసినాము, లైక్ 2 types ఆఫ్ లైక్ వైట్ చికెన్, రెడ్ చికెన్ అని. అవన్నీ వీడియోస్ మిస్ అయినాయి అండ్ కైండ్ ఆఫ్ బిజీ అయిపోయాము. సో వీడియోస్ తీయలేదు, ఈవెన్ టెంట్స్ క్లోజ్ చేయడము అదంతా కూడా వీడియోస్ మిస్ అయినాయి యాక్చువల్గా. సో ఇంకా మేము బార్బెక్యూ చేసుకొని అందరం తినేసి కొందరు ఫ్యామిలీస్ ఇంకా ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ మేము మాత్రం లైక్ ఫుల్ ఎండ ఉండే అనమాట. సర్లే ఇంకొద్దిసేపు బీచ్ దగ్గర ఇందులో పాండ్లో వాటర్లో స్పెండ్ చేద్దామని చెప్పేసి కొన్ని ఫ్యామిలీస్ మళ్ళీ వాటర్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 hours భలే ఉండే, చల్లగా నీళ్ళు, ఫుల్ ఎండ కొడుతుండే. సో బాగుండే, ఒక 1 to 2 hours ఇక్కడ స్పెండ్ చేసాము. ఇంకా వాటర్లో అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అప్పటికే 2 అయిపోయింది మధ్యాహ్నము. సో ఇంకా ఇంటికి వెళ్ళి ఏం కుక్ చేసుకుంటామని చెప్పేసి పక్కనే చూస్తే ఒక థాయి రెస్టారెంట్ ఉండే, చాలా బాగుండే, లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రెస్టారెంట్ అంబియన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూడగానే కొంచెం మంచి ట్రెడిషనల్ ఫీల్ వచ్చింది. సో ఇదే ఆ రెస్టారెంట్. ఇక్కడ లంచ్ మెనూ అని చెప్పేసి కొన్ని స్పెషల్స్ ఉండే. సో ఇంకా అందులోంచి ఒక 4 items ఆర్డర్ ఇచ్చాము. యూజువల్గా థాయి ఫుడ్ చాలా ఇష్టం మాకు, బాగుంటుంది, కొంచెం మన స్టైల్ ఆఫ్ లైక్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ అమెరికన్ రెస్టారెంట్స్లో అంత లైక్ స్పైసీ కానీ అది ఉండదు, బట్ ఇక్కడ బాగుంటుంది. సో ఇందాక చూసినవి లైక్ వెజ్ స్ప్రింగ్ రోల్స్, ఇదేమో టామ్ యమ్ సూప్, లైక్ ఇందులో ప్రాన్స్ కూడా వేస్తారు.
అండ్ ఆ చిన్న స్మాల్గా కనిపించే మష్రూమ్స్ అనుకుంటా యాక్చువల్గా. బాగుంటుంది, ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ హాట్ బేసిల్ చికెన్. బేసిల్ అంటే యాక్చువల్లీ థాయి ఫుడ్లో ఎక్కడ చూసినా బేసిల్ అని ఉంటుంది అనమాట. మన దగ్గర తులసి కదా, సో ఆ తులసి ఆకులు వేస్తారనమాట. నేను ఇక్కడ యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూశాను. ఇంకో 2 ఐటమ్స్ డ్రంకన్ నూడిల్స్ అని, అది కూడా ఒక ఫేమస్ థాయి ఐటమ్ యాక్చువల్గా. అండ్ ఇది బేసిల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ యాక్చువల్గా. నేను షార్ట్లో పెట్టినట్టుగానే ఫ్రైడ్ ఐస్ క్రీము, ఇది ఒకటి మేము ఫస్ట్ టైం ట్రై చేయడము. ఐస్ క్రీమ్ని మొత్తం బ్యాటర్లో ముంచి దాన్ని ఫ్రై చేశారు. ఎట్లా చేశారో చూడలేదు మేము, కానీ చాలా బాగుండే టేస్ట్. అండ్ ఇది ఒక బబుల్ టీ అని, ఇది ఒక అగైన్ థాయి స్పెషల్, ఇది కూడా బాగుంటుంది. అండ్ లాస్ట్లో వీళ్ళు ఒకరి జామకాయది చాక్లెట్ ఇచ్చిర్రు, సేమ్ ఆల్మోస్ట్ జామకాయ ఫ్లేవర్ వచ్చిందనమాట. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ లైక్ the videos and please subscribe to our channel if you have not. Thank you very much once again. Take care. Bye bye.